కళ్ళు మూసుకుంటే ప్రార్థనలో ఏకీభవించినట్లయితే బాగుంటుంది. ప్రభు మనకిచ్చిన ఈ ప్రశస్తమైన సమయాన్ని బట్టి నేనుతో ప్రభుని స్తుతిస్తున్నాను. పాస్టర్ గాబ్రియల్ అన్న గారు ఎంతో ప్రయాసపడి ఈ వస్తున్న సువార్త ఉద్యోగ సభలు ఏర్పాటు చేయడం ఇది దేవుని సంకల్పం. ఈ యొక్క ఉద్యోగ సభలను ఉద్దేశించి ఒక వాక్యం ఇక్కడ చాలా అద్భుతమైన వాక్యం కనపడుతుంది. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరు రక్షణ పొందాలని, ప్రతి ఒక్కరూ ఉజ్జీవపడాలని, ప్రతి ఒక్కరూ దేవుని మహిమ కొరకు జీవించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ సభలు ఏర్పాటు చేయడం ఇది దేవుని సంకల్పం. ప్రార్థన చేసుకుందామండి. దయచేసి కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలోకి వేయించండి. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, కృపగల దేవ, దయగల తండ్రి, మీ ఘనమైన నామమున స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా మీకు స్తోత్రం. ఈ ప్రాంతంలో ఖమ్మం పట్టణంలో నాయన మీకు స్తోత్రం. ఈ రఘునాథపాలెం ప్రాంతంలో వస్తున్న ఉజ్జీవ సభలు ఈ మొదటి దినమున తండ్రి, ఈ రాత్రి మిమ్మల్ని స్తుతించడానికి ప్రభా, మిమ్మల్ని మహింపరచడానికి ప్రభా, మిమ్మల్ని గణపరచడానికి మీరు ఇచ్చిన ఈ అద్భుతమైన సమయాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ యొక్క సభలు కొరకునైనా ఏర్పాటు చేయబడిన కానుకల నిమిత్తమై ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ యొక్క కానుకలు మీరు ఆశీర్వించడం ప్రార్థన చేస్తున్నాం. ఆనాడు తండ్రి మీరు 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వించి 1000 మందికి ఆహారం పెట్టిన దేవుడై ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. విశ్వాసం జరుగుతున్న ఈ సేవను, ఈ పరిచయం దీవించండి. మీ దాస్తులు ప్రభా, మరి పాస్టర్ గాబ్రియల్ అన్న గారి యొక్క కుటుంబాన్ని, సేవను, సంఘమును, పరిచయం దీవించడం ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా, మీ యొక్క వర్తమానం అందిస్తున్న మీ దాస్తులను మీ అభిషేకముతో నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. 200 అభిషేకం అనుగ్రహించి మీ యొక్క జీవవాక్యములను ప్రకటింపచేయడం ప్రార్థన చేస్తున్నాం. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన జీవించిన వాగ్దానం ఇస్తున్నందుకు స్తోత్రం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చున్న ప్రకారము జయించు వారిని నా సింహాసనం కూర్చుని వాగ్దానం చేస్తున్నాం. లోకమును, పాపమును, ప్రకృతిని, వ్యాధిని ప్రభా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అపవాదిని, మరణమును, పాతాళమును జయించే గొప్ప పరిశుద్ధాత్మిక జయ జీవితము ప్రతి ఒక్కరి దయచేయను ప్రార్థన చేస్తున్నాం. ఈ సభలకు వచ్చిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను దీవించండి. ఇక్కడ ఆర్కెస్ట్రా బిడ్డలను దీవించండి, పాటలు పాడుచున్న బిడ్డలను తండ్రి, ఈ యొక్క కార్యక్రమంలో ప్రయాసపడిన బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించమని ఈ రాత్రి మీ యొక్క దివ్యమైన వర్తమానం మీరు మాకు అనుగ్రహించి ప్రతి ఒక్కరిని తండ్రి ఉజ్జీవపరచమని మీ అభిషేకముతో నింపమని ప్రార్థిస్తూ ఈ ప్రాంతంలోని ప్రజలను రక్షించమని యేసు ప్రభు నామములో స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.